అండి, అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఇదిగో చేపల కర్రీ చేసామండి. అల్లం చిన్నులపాయ పేస్ట్, కొబ్బరి పౌడరు, గరం మసాలా, ధనియాలు జీలకర్ర పౌడరు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు పులుసు, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపి పెట్టేసి వండేసామండి. ఇదిగండి ఇలా వచ్చింది, బాగుందండి, కలర్ఫుల్గా బాగా. ఇదిగండి చేప ముక్క అండి, బాగా ఉడికింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చింతపండు పులుసు కరెక్ట్గా పోసుకుంటే బాగా వస్తుందండి. అన్నీ కలిపి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకోవాలండి. ఇదిగండి గ్రేవీ బాగా వచ్చిందండి. ఇలా చేసుకుంటే అన్నీ కరెక్ట్గా ఉంటే చేపల కూర చాలా బాగుంటుంది. 2 రోజులు ఉన్నా కూడా పాడవదండి. ఫ్రిడ్జ్లో వచ్చినాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు కాబట్టి 2 రోజులు అయిన తినొచ్చు, 3 రోజులు అయిన తినొచ్చు. కానీ ఈరోజు వండింది తెల్లారికి బాగుంటుందండి చేపల కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో మా కామెంట్ రూపంలో పెట్టండి. చాలా బాగా వస్తుంది. మర్చిపోయానండి, కొత్తిమీర వేయటం చెప్పడం మర్చిపోయాను. కొత్తిమీర లాస్ట్లో ఆపేసే ముందు 5 నిమిషాల ముందు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. గరం మసాలా, చెక్క, లవంగాలు అవన్నీ వేసుకోవచ్చు. ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోరండి. కానీ చేపల కూర మాత్రం నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్, మటన్ కంటే చేపలే చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, గంటలు నొక్కండి. అంతేనండి. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తిందామండి. తిని చూద్దాం ఎలా ఉందో.